ప్రపంచ విఖ్యాతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు గాంచిన చంద్రగుప్త మౌర్య అతని మౌర్య సామ్రాజ్య విస్తరణ మరియు మౌర్య సామ్రాజ్య పతనం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో. క్రీస్తు పూర్వం శతాబ్దాల ప్రారంభంలో భారత ఉపఖండం అనేక సామ్రాజ్యాల భూమిగా ఉండేది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నంద సామ్రాజ్యం విస్తరించి ఉండేది. పశ్చిమ దిశలో ప్రపంచ విజేతగా పేరు పొందిన అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యంతో ముందుకు సాగుతున్నాడు. క్రీస్తు పూర్వం 297 సంవత్సరంలో ధార్మిక కారణాల వల్ల అతను సన్యాసం తీసుకుంటాడు. రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారుడికి అప్పగిస్తాడు. ఉపాధి కోసం చాణక్యుడు పాటలీపుత్ర నగరానికి వెళ్ళాడు. నంద సామ్రాజ్య రాజైన ధననందుడికి మరియు చాణక్యుడికి ఏదో సమయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ధననందుడు నిండు సభలో చాణక్యుణ్ణి అవమానించాడు. ఈ సంఘటన చాణక్యుణ్ణి చాలా బాధ పెట్టింది. అప్పుడే చాణక్యుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని. అలా మొదలైంది నంద సామ్రాజ్య పతనం. ప్రతిజ్ఞ తర్వాత చాణక్యుడు తక్షశిల నగరానికి వెళ్ళిపోతాడు. అక్కడే ఒక యువకుడిని చూస్తాడు. ఆ యువకుని పేరే చంద్రగుప్త మౌర్య. అతను తోటి యువకులతో కలిసి యుద్ధం ఒక ఆటలాగా ఆడుతూ ఉంటాడు. ఇంతలో సైనికుల వేషంలో ఉన్న యువకులు ఒక ఆహారం దొంగలిస్తున్న వ్యక్తిని న్యాయం చెప్పమంటూ చంద్రగుప్త మౌర్య రాజు వేషంలో ఉంటాడు. అతని దగ్గరికి తీసుకుని వస్తారు. న్యాయం చెప్తూ తీర్పును ఈ విధంగా చెప్తున్నాడు చంద్రగుప్త మౌర్య. ఆహారం దొంగలించినందుకు ఆ వ్యక్తికి 10 కొరడా దెబ్బలు, అలాగే నాకు 10 కొరడా దెబ్బలు కొట్టమని సైనికులకు ఆదేశం ఇస్తాడు. ఈ ఆదేశం విన్న చాణక్యుడు షాక్ అవుతాడు. సీదా చంద్రగుప్త మౌర్య దగ్గరకు వచ్చి, ఆహారం దొంగలించినందుకు అతనికి 10 కొరడా దెబ్బలు ఒప్పుకుంటున్నాను, కానీ నీకెందుకు 10 కొరడా దెబ్బలు అని అడుగుతాడు. దీంతో చంద్రగుప్త మౌర్య సమాధానం ఏ రకంగా చెప్తున్నాడంటే, ఒక రాజు బాధ్యత తన రాజ్యంలో ఆకలి లేకుండా చూడడం, ఆహార కొరత లేకుండా చూడడం. నా రాజ్యంలో ఆహార కొరత ఉంది కాబట్టే అతను దొంగతనం చేశాడు. అయితే అతనిలో ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పు అని సమాధానం చెప్తాడు. ఇంత చిన్న వయసులో తనకున్న తెలివితేటలు, పరిపాలించే గుణం, న్యాయం, యుద్ధ తెలివితేటలు ఇవన్నీ చూసి ఆశ్చర్యచకితుడై అతనిపై అభిమానం పెంచుకుంటాడు. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. చంద్రగుప్త మౌర్య యొక్క తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, మీ అబ్బాయిని నాకు శిష్యునిగా పంపించండి, నేను అతనికి వేద పాఠాలు, క్షత్రియకు ఉండాల్సినటువంటి అన్ని విద్యలు నేర్పుతానని చెప్పి పర్మిషన్ తీసుకుని అతన్ని వెంట తీసుకెళ్ళిపోతాడు. అండ్ అతనికి కావాల్సిన అన్ని విద్యలు కూడా కంప్లీట్ గా నేర్పిస్తాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ ఒక ప్రభావం ఏతుందో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ మరణిస్తాడు. దాంతో అతను ఏదైతే ఆక్రమించుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో ఒక శక్తి శూన్యం ఏర్పడుతుంది. అలెగ్జాండర్ మరణించిన తర్వాత అలెగ్జాండర్ ఆక్రమించిన ప్రాంతాలన్నీ అతని వారసులు పాలిస్తున్నారు. కానీ వాళ్ళు అంత శక్తివంతమైన రాజులు కాదు. ఇదే కరెక్ట్ సమయం అనుకుని గ్రహించిన చాణక్యుడు తన దర్శకత్వంతో చంద్రగుప్త మౌర్యను అలెగ్జాండర్ ఆక్రమించిన అన్ని ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించడం ప్రారంభించాడు. అలెగ్జాండర్ వారసుల దగ్గర నుంచి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్య నంద సామ్రాజ్యంపై దాడి చేసి దాన్ని ఓడించేస్తాడు. తర్వాత క్రీస్తు పూర్వం 321లో కొత్తగా ఏర్పడిన మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా అవతరిస్తాడు. చంద్రగుప్త మౌర్య తన పాలన ప్రారంభంలో అలెగ్జాండర్ పూర్వ ప్రాంతాలపై దృష్టి పెట్టాడు. అలెగ్జాండర్ వారసులపై యుద్ధాలు చేసి మరికొన్ని ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు పూర్వం 303 సంవత్సరంలో అలెగ్జాండర్ వారసులలో ఒకడైన సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యతో శాంతి ఒప్పందం చేసుకుంటాడు యుద్ధం ఓడిపోయిన తర్వాత. అంతేకాకుండా తన కూతుర్ని ఇచ్చి చంద్రగుప్త మౌర్యతో వివాహం చేస్తాడు. దాంతో సంతోషించిన చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ కి 500 ఏనుగులను బహుమానంగా ఇస్తాడు. చంద్రగుప్త మౌర్య మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను బలమైన కేంద్ర పాలనను ఏర్పాటు చేశాడు. తనకు శత్రువులుగా లేని రాజ్యాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాడు. క్రీస్తు పూర్వం 297 సంవత్సరంలో ధార్మిక కారణాల వల్ల అతను సన్యాసం తీసుకుంటాడు. రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారుడికి అప్పగిస్తాడు. బిందుసారుడు తన తండ్రి సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. తన పాలనలో మౌర్య సామ్రాజ్యం దక్షిణ దిశగా అంటే కర్ణాటక ప్రాంతం వరకు, అంటే దాదాపు మొత్తం భారతదేశం మొత్తం మౌర్య సామ్రాజ్యంలో భాగమైపోయింది. బిందుసారుడి పాలనలో పెద్ద సమస్యలు ఎక్కువగా కనిపించలేదు. కానీ బిందుసారుడి జీవితానికి సంబంధించిన వివరాలు చరిత్రలో ఎక్కువగా లభించలేదు. క్రీస్తు పూర్వం 270 సంవత్సరం ప్రాంతంలో బిందుసారుడు మరణించాడు. అతని మరణం తర్వాత తన కుమారుడిద్దరిలో సింహాసనం కోసం పోటీ జరిగింది. ఈ పోటీల్లో చివరికి విజేతగా నిలిచిన వ్యక్తి అశోకుడు. క్రీస్తు పూర్వం 270 సంవత్సరంలో అశోకుడు చక్రవర్తిగా అధికారంలోకి వచ్చాడు. ఇదే మౌర్య సామ్రాజ్య చరిత్రలో అత్యంత గొప్ప కాలంగా ప్రారంభమైంది. ప్రారంభంలో అశోకుడు
క్రూరుడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా తన సోదరులతో జరిగిన యుద్ధంలో అశోకుడి యొక్క క్రూరత్వం కనిపించింది. కానీ అశోకుడి యొక్క ముఖ్య లక్ష్యం కళింగ రాజ్యాన్ని స్వాధీనం అశోకుడి ఎన్నో రోజుల కల కళింగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే కళ. 261 క్రీస్తు పూర్వం సంవత్సరంలో కళింగ రాజ్యంతో యుద్ధం ప్రారంభమైంది. అశోకుడు యుద్ధంలో అతివీర భయంకరమైన రూపాన్ని చూపిస్తూ అశోకుడు కళింగ రాజ్యాన్ని స్వాధీనమైతే చేసుకున్నాడు, కానీ యుద్ధం కూడా గెలిచాడు. కానీ 1,00,000 మంది ప్రాణాలు కోల్పోతారు సైనికులు, 1,000 మంది గృహరహితులవుతారు. ఈ సంఘటనలను చూసి అశోకుడి హృదయం కదిలిపోతుంది. యుద్ధం పట్ల తను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు. ఎటు చూసినా శవాల గుట్టలు, రక్తపు మడుగులో ఉన్న సైనికులు, గృహాలు కోల్పోయిన సైనికులు మరియు ప్రజలను చూసి దీనికోసమా నేను యుద్ధం చేసింది అని అశోకుడు బాధపడ్డాడు. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. శాంతి, అహింస మరియు ధర్మం గురించి సందేశాలను తన రాజ్యమంతటా శాసనాల రూపంలో రాయించాడు. అంతేకాకుండా తన పాలనలో భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బౌద్ధ మతం విస్తరించింది. క్రీస్తు పూర్వం 232 సంవత్సరంలో అశోకుడు మరణించాడు. అయితే అతని తర్వాత అతని కుమారులు అధికారాన్ని చేపట్టలేకపోయారు. ఎందుకంటే ఒకరు గుడ్డివారు, మరొకరు అవుటివారు. అయితే అతని మనవడు దశరథుడు అధికారాన్ని చేపట్టాడు. కానీ అతను అంత బలమైన రాజు కాదు. కాబట్టి తన పాలనలో మౌర్య సామ్రాజ్యంలో కొంత భాగం కోల్పోవడం జరిగింది. దశరథుడి తర్వాత బంధువైన సంప్రతి సింహాసనాన్ని చేపట్టి కోల్పోయిన ప్రాంతాలను యుద్ధం చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఆ స్థిరత్వం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. సంప్రతి తర్వాత వచ్చిన రాజులు చాలా బలహీనంగా ఉండేవారు. వారిలో ముఖ్యంగా శాలిసుకుడు, దేవవర్మ, శతధన్యుడు ఉన్నారు. చివరిగా మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి బృహద్రథుడు. క్రీస్తు పూర్వం 185 ప్రాంతంలో బృహద్రథుడు ఒక సైనిక పరేడ్కు హాజరయ్యాడు. ఈ సైనిక పరేడ్ను నిర్వహిస్తున్నది తన సైన్యాధిపతి అయిన పుష్యమిత్ర శుంగుడు. అతను రాజ్యాకాంక్షతో ఎప్పుడెప్పుడు బృహద్రథుడిని హత్య చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే కరెక్ట్ సమయం అనుకుని ఆ సైనిక పరేడ్లోనే అతన్ని ఒకే ఒక వేటుతో అంతం చేస్తాడు. అక్కడితో మౌర్య సామ్రాజ్యం ముగుస్తుంది. పుష్యమిత్రుడు శుంగుల సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. మౌర్య సామ్రాజ్య పతనానికి అనేక కారణాలున్నాయి. కాకపోతే అశోకుడి తర్వాత బలమైన రాజు లేకపోవడం ప్రధాన కారణం. మౌర్య సామ్రాజ్యం విస్తృతంగా ఉండడంతో సమర్థవంతంగా పాలన నిర్వహించడం కష్టమైంది. బలమైన రాజు లేకపోవడంతో విదేశీ దాడులు పెరిగాయి, అంతర్గత తిరుగుబాట్లు పెరిగాయి. పై అన్ని కారణాలు కలిసి మౌర్య సామ్రాజ్య పతనానికి దారితీశాయి. మౌర్య సామ్రాజ్య పతనానికి సంబంధించి నా వివరణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వివరాలు తెలియని మన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీ దాకా చేరుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.